హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A2 లిటిల్ బ్రదర్స్. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పూజ ఇదేంటి అని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పూజ అయితే ఉంది. మేము సంక్రాంతి సెలవులకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పూజ ఉంది. మా అన్నయ్య కొడుకు అల్లునికి అయితే వెమ్లవాడలో పుట్టింటికలు తీయడం ఉంది. దానికోసం ఇంట్లో ఫస్ట్ షావ తీసుకొని జాతరలకైతే వెళ్ళాలి. మమ్మీ పోచమ్మ బోనం వండింది. ఇంకా పోచమ్మ బోనం తీసుకొని పోచమ్మ గుడికి వెళ్ళి బోనం సమర్పించి రావాలి. ఇక మమ్మీ అటు గుడికి వెళ్ళి వచ్చేలోపు చూడండి, మమ్మీ డాడీ బోనం పట్టుకుని అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు వచ్చేలోపు ఈ మన పీఠం ఉంటుంది కదా, దాన్ని రెడీ చేయాలి. బొట్లతోటి తెల్లపిండి, కుంకుమ, మామిడాకులు, పూలదండలతోటి దాన్ని అలంకరణ చేసి రెడీ చేసి పెడితే అయ్యగారు వచ్చినాక తనకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నాతో పాటు చేసేది మా ఆంటీ. ఇదంతా చేసేలోపు అయ్యగారు కూడా వచ్చేసిండు. బావ ఫోన్ ఖరాబ్ అవుతుంది, అది మొత్తం అన్ని లైన్స్ వస్తున్నాయి. అయితే సాయి అడగవే అంటే అక్క వాళ్ళ పిల్లలు, అన్న వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళకి 2 పిల్లలు, అన్న వాళ్ళకి 2 పిల్లలు, మా అయాన్ షారేష్ మొత్తం అందరి పిల్లలు ఇంట్లో అంతా సందడి. అందరూ సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి అక్క వాళ్ళు వచ్చేసారు, మేము వచ్చినాం. చూడండి, ఇలా కుంకుమ, తెల్లపిండి 1 by 1 ఈ రకంగా పెట్టుకుంటూ రావాలి. చూడ్డానికి చాలా బాగుంటుంది. सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लंबोदराय नमः विकटाय नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् कृतं विष्णुः नारायणो प्रसन्न दिव्यं नमस्कारं समर्पयामि यजमान ओंकाराधिपति देवता प्रसादं शिरसा गुणगणाधिपति देवता संपूर्ण कृपा कटाक्ष प्रसादितस्तु मनोवांఛ मनोभीष्ट सिद्धिरस्तु. ओम विश्वेदाते श्रवणेषु प्रवार्चः याजकर्तभगवान् इन्द्रसिंहदे पारावतं यत्पुरं समृतं साध्यं शर्वाया ऋषिवन्दवेतु रक्षाकबन्धन मुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलता फलसिद्धिरस्तु. विश्वेदाते श्रवणेषु प्रवार्चः याजकर्तभगवान् इन्द्रसिंहदे पारावतं यत्पुरं समृतं साध्यं जलवाय ऋषिबन्धवेद रक्षाकबन्धन मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्य ఆడబిడ్డ. ఇప్పుడైతే శివలింగానికి అభిషేకం చేస్తున్నాడు. ఫస్ట్ వాటర్తో మంచిగా క్లీన్గా చేసుకొని తర్వాత పంచామృతాలు అన్నింటితోటి అభిషేకం అయితే చేపిస్తాడు. పంచామృతాలు అన్నీ, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర అన్నీ 5 ఇంకొకటి అన్నీ కలిపి ఒక గ్లాస్లో పోసుకొని అభిషేకం అయితే చేపిస్తాడు. చూడండి అభిషేకం ఎంత బాగా జరుగుతుందో. మనము అభిషేకం పోస్తుంటే శివలింగం మీద పడిన ఆ పంచామృతాలు ఒక గ్లాస్లో తీసుకొని అందరం తీర్థంలాగా తీసుకున్నాము. అభిషేకం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వాటర్ తోటి మళ్ళీ మంచిగా శివలింగాన్ని కడిగి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ దానికి శివలింగానికి బొట్లు పెట్టి పూలమాలలు వేసి మంచిగా మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేస్తాడు అయ్యగారు. పోయమానపిచ్చనవర్తమేనో హిరణ్యపశ్వన్నదినో దేవసోమః వస్త్రైర్నాందారయామి నందాంబరగృహం సుపోలయామి పుష్పై పూజయాం ధూపం సర్వదేవానాం ధూపోయంతుదిముఖ్యనాం దివ్యమాగ్రాపయాం దీపం భావయాం ధూపదీపానంతరం శుద్ధముగా కొబ్బరికాయ కొట్టేది అలా ఇక సెల్లిస్తుందా సెల్లి
బ్రహ్మన్ పిల్లలు ముందు చదువుకుంటారు. చూడండి, ఇప్పుడు శివలింగాన్ని పల్లకిలో పెట్టాము. మంచిగా దీపం పెట్టి పల్లకిలో పెట్టి ఇప్పుడు ఊరేగింపుకి తీసుకుని వెళ్తున్నాము. ఊరేగింపు అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఈ ముందు పట్టుకున్న తన డాడీ, వెనకాల పట్టుకున్న ఆయన అన్నయ్య, మా పిల్లలు పల్లకి నుంచి అటు ఇటు వెళ్తున్నారు. అంటే అటు ఇటు 3 times అటు ఇటు వెళ్ళి రావాలి. ఆ రీజన్ తెలియదు నాకు, వెళ్ళి రావాలని మాత్రమైతే తెలుసు. అందరూ ఒకరి వెనుక ఒకరు, డాడీ, అన్నయ్య, మామయ్య, వదిన, పిల్లలు అందరం పల్లకి కింద నుంచి అలా వెళ్ళాలి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుణ్ణి కదిపిచ్చేసి మనము దేవుణ్ణి ఎత్తుకోవాలి. అది ఏంటిది అంటే, దేవుణ్ణి మనం ఎత్తుకుంటే మన బాధల్ని, మన కష్టాలని దేవుడు మోస్తారు అని చెప్పి దేవుని మనం ఎత్తుకొని పూజనైతే అక్కడితోటి కంప్లీట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పూజ